జై శ్రీమన్నారాయణ. పెదవ మండలం కాకినాడ జిల్లా గొల్లనమామిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపత్ని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఈ తెల్లవారుజాము నుంచి రథసప్తమి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవేతంగా నిర్వహించడం జరిగింది. ప్రారంభించాం. స్వామివారికి తెల్లవారుజామున నవకలశ స్థపపూర్వక తిరుమంజన మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగనే స్వామివారి అలంకరణ ఆరాధన అనంతరం స్వామివారిని ఉదయం 11 గంటలకి స్వామివారి రథం మీద వేయించడం జరిగింది. మధ్యాహ్నం 1:30 శ్రీవారి రథయాత్ర ప్రారంభించడం జరిగింది. అలాగనే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటయా అంటే మనకి 4 ఆదివారాల్లో కూడా స్వామివారిని సాయంకాలం వేళ మన రాజగోపురం నుంచి 4 మాడ వీధుల్లో అంటే ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రధాన వీధుల్లోంచి స్వామివారిని ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విశేష వాహనంతో ఉత్సవం జరపాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం చేశారు. అది ఈరోజు రథసప్తమితో శ్రీకారం చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం స్వామి రథయాత్ర నుంచి రాగానే శేషవాహనం మీద వేయించేపు చేసుకొని ఈ 4 మాడ వీధుల్లో తిరువిధోత్సవ అనంతరం స్వామి మళ్ళీ కళ్యాణ మండపానికి చేరుకొని అక్కడ స్వామివారి వేయించేపు చేసుకొని అర్చన అనంతరం పంచహారతులు అని 5 విధమైనటువంటి హారతులుగా మనం ప్రధానంగా ఇందులో ఏంటంటే నక్షత్ర హారతి, అలాగనే కుంభహారతి, ఏకహారతి, అలాగనే ద్వయహారతి ఇలాగా మనకి చేసుకుంటూ చక్రహారతి ఇలాగా వీటితోటి స్వామివారికి హారతులు సమర్పించిన తర్వాత విశేష భోగం అనంతరం స్వామివారు మళ్ళీ ఆలయంలో వేయించడం జరుగుతుంది. కనుక ఈ ఉదయం నుంచి ఉండేటువంటి భక్తుల తాకిడి రాత్రి కూడా మనకి ఉంటుందనేటువంటి భావనలోనే ఇక్కడ కమిటీ వారు కానీ ఆలయ అధికారులు జరుగుతాయితంగా అందరూ కూడా తగు నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వాతావరణం మార్పు చేసుకుంటున్నారు. అలాగనే మనకి ఈ వైభవం ప్రతి ఆదివారం అంటే మాఘమాసంలో వచ్చేటువంటి 4 ఆదివారాల్లో కూడా ఈ విశేష మానవీధుల్లో స్వామి ఉత్సవం చేయాలనేటువంటి ప్రసంకల్పానికి శ్రీకారం ఈ రథసప్తమి నాడే మనం చేయడం ప్రధానమైనటువంటి కారణం. అలాగనే అనుకోకుండా మనకి ఆదివారం సప్తమి కలిస్తే భానుసప్తమి అంటారు. అటువంటి భానుసప్తమి రోజునే మనకి రథసప్తమి కూడా రావడం చాలా మనకు విశేషం. కాబట్టి ఆరోగ్యప్రదాతగా సూర్యభగవానుడు ఎక్కడ సూర్యదేవాలయం ఉన్నా కూడా ఈ భక్తుల తాకిడితోటి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయం చేరుకోవడం కూడా జరుగుతోంది. నిన్నటి రోజు రాత్రి ఆకాశంలో కూడా మనకి గమనించుకున్నట్లయితే ఈ నక్షత్రాలన్నీ కూడా రథాకృతిగా ఏర్పడడం కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని రథసప్తమి అని కూడా మనం అనడంలో ప్రధాన ఉద్దేశం. అలాగనే ఈ సంవత్సరం మనకి జనవరి 29నే మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి రావుతుంది. ఆ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటాం. కాబట్టి ఆ రోజు రాత్రి 7 గంటలకి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పగలు ఈ రథసప్తమిలాగే రథయాత్ర ఉంటుంది. సుమారు 1 గంట ప్రాంతంలోనే రథయాత్ర ఆరంభం చేసుకుంటారు. స్వామి ఆలయం చేరుకున్న తర్వాత కళ్యాణ మహోత్సవం 7 గంటలకి ప్రారంభం చేసుకుంటాం. తర్వాత రాత్రి 9 గంటలకి గరుడ వాహనం మీద స్వామివారిని వేయించేపు చేసుకొని కళ్యాణ ఉత్సవ ఉభయ దేవేరులతో స్వామివారికి జరిగేటువంటి ఉత్సవ వేడుకలు అది కరుణారా చూసి తీరాలే తప్ప అది ఈ భూమికే మనకి దిగి వచ్చిందా వైకుంఠం అన్నట్టుగా ఉండేటట్టుగా ఒక పక్క బాణాహంత్య మారబోతలతో మేళతాళాలతో నృత్య గీతాది వాయిద్యాల మధ్యన నడుమ స్వామివారి ఈ కళ్యాణ రథ దేవేలతో ముందుకు సాగుతూ ఉంటారు. అటువంటి ఉత్సవం మనం మళ్ళీ ఏడాది నాటికి మనకి లభిస్తుంది. కాబట్టి తప్పకుండా భక్తులంతా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామికి పాత్రలు అవుతారు. అలాగనే సంతానార్థులుగా ఉండేటువంటి ఎవరైతే దంపతులు వారికి ఇంకనూ సంతతి కలక్కని ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రధానంగా మాఘశుద్ధ ఏకాదశి నాడు ఉదయం 6 గంటలకే ఆలయానికి కనుక మన ఆలయానికి వచ్చినట్లయితే స్వామివారి గరుడు పట్టం చేసిన తర్వాత ఈ గరుడు పొంగలి నివేదన చేసి దాని ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదం స్వీకరించినట్లయితే తప్పకుండా వాటి సంతతి అంటే దోషాలు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగి సంతానవంతులు అవుతారని చెప్పి ప్రమాణం తెలియజేస్తుంది. అలాగనే రెండో పర్యాయం ఒకవేళ ఏకాదశి నాడు ఎవరైనా రాలేకపోయినా మాఘశుద్ధ పూర్ణిమ నాడు కనుక ఉదయం 10 గంటలకి వచ్చినట్లయితే మళ్ళీ రెండోసారి గరుడు పటం తీసేటప్పుడు కూడా మళ్ళీ గరుడ కబళాలు మనకి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ గరుడ పొంగల్ కూడా స్వీకరించినట్లయితే సంతతి కలుగుతుంది. కాబట్టి ఈ 2 ఏకాదశి రోజులని అలాగనే పౌర్ణిమ రోజున తప్పకుండా ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించుకున్నట్లయితే వారు మళ్ళీ ఈ రోజులు వచ్చేసరికి వారు సంతానవంతులుగా
అవుతారు. ఇది స్వామివారి వైభవానికి నిదర్శనంగా మనం తెలియజేసుకోవచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుతారని అనేక మంగళాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నడవాలి